Hello, Namaste. Welcome back again in our YouTube channel Telugu Stock Stories లో ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది. దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోలో డిస్కస్ చేసే స్టాక్స్ని రేపు మీరు ఫోకస్ అయితే చేయొచ్చు. యాజ్ కొన్ని కంపెనీస్ది రిజల్ట్ చాలా మంచిగా వచ్చింది అనేది కొన్ని కంపెనీ రిజల్ట్ చాలా బ్యాడ్గా వచ్చిందండి. సో ఒక్కొక్క కంపెనీ రిజల్ట్ మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే అనాలిసిస్ చేయబోతున్నాం. అండ్ స్టాక్స్తో పాటు మనం ఈ వీడియోలో ఫ్రాక్టల్ ఐపీఓ గురించి డీటెయిల్ అనాలిసిస్ కూడా చేయబోతున్నామండి. సో వీడియోని అయితే మీరు ఎండ్ వరకు చూడొచ్చు. సో ఫస్ట్ స్టాక్ అప్డేట్ వచ్చేసి జూబిలెంట్ ఇంగ్రీవియా లిమిటెడ్ మీద ఉంది. ఈరోజు ఓవరాల్ ఈ స్టాక్ 1.85% వరకు పడింది. బట్ మన ఇండియన్ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత 5:28 PMకి ఈ కంపెనీది Q3 రిజల్ట్ అయితే డిక్లేర్ అయింది. అండ్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చండి, ఈ మొత్తం డేటా ల్యాక్స్లో ఉంది. నేను మీకు డైరెక్ట్లీ క్రోర్స్లో కన్వర్ట్ చేసి చెప్తాను. ఇది Q3 డేటా, ఇది ప్రీవియస్ Q2 డేటా, అండ్ ఇది ప్రీవియస్ ఇయర్ది Q3 డేటా. Q3లో టోటల్ ఇన్కమ్ చూశారనుకోండి 1060 crore. ప్రీవియస్ క్వార్టర్ 1131 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 1066 crore. సో ఇయర్ ఆన్ బేసిస్లో టోటల్ ఇన్కమ్ ఫ్లాట్ అని మనం చెప్పొచ్చు. అండ్ క్వార్టర్ బేసిస్లో టోటల్ ఇన్కమ్ ఫాల్ అయింది. ఎక్స్పెన్సెస్ ఇక్కడ మీరు చూడొచ్చండి, టోటల్ ఎక్స్పెన్సెస్ క్యూ ఆన్ క్యూ బేసిస్లో డ్రాప్ అయింది, ఈ ఆన్ బేసిస్లో రైజ్ అయింది. అండ్ నెట్ ప్రాఫిట్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చండి. నెట్ ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ Q3లో 46 crore. ప్రీవియస్ క్వార్టర్ 69 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 69 crore ఉండేదండి. సో క్యూ ఆన్ క్యూ బేసిస్ వై ఆన్ వై బేసిస్ నెట్ ప్రాఫిట్ పడిందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నెట్ ప్రాఫిట్ ఈ ఆన్ బేసిస్లో 32.4% వరకు డ్రాప్ అయింది. రెవెన్యూ కూడా ఇయర్ ఆన్ బేసిస్లో 0.5% వరకు డ్రాప్ అయింది. మనం చెప్పొచ్చు ఇయర్ ఆన్ బేసిస్లో రెవెన్యూ ఫ్లాట్ ఉందని. ఎబిటా వచ్చేసి 8.5% వరకు డ్రాప్ అయింది ఇయర్ ఆన్ బేసిస్ లో. అండ్ మార్జిన్ ప్రీవియస్ ఇయర్ 13% ఉంటే అది డ్రాప్ అయి 12% అయింది. సో చాలా వీక్ టైప్ అయితే రిజల్ట్ వచ్చిందండి. సో రేపు ఈ స్టాక్ ని రేపు అయితే ఫోకస్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ మీద ఉంది. సో ఫైనల్లీ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత టాటా పవర్ ది Q3 రిజల్ట్ అయితే డిక్లేర్ అయింది. అండ్ Q3 రిజల్ట్ ఎలా ఉందంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, మొత్తం డేటా క్రోర్స్ లో ఉందండి. ఇది Q3 డేటా, ఇది ప్రీవియస్ Q2 డేటా, ఇది ప్రీవియస్ ఇయర్ ది Q3 డేటా. Q3లో టోటల్ ఇన్కమ్ వచ్చేసి 14,269 crore. ప్రీవియస్ క్వార్టర్ 16,050 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 15,793 crore ఉండేది. సో ఇయర్ ఆన్ బేసిస్లో టోటల్ ఇన్కమ్ ఫాల్ అయింది, క్వార్టర్ బేసిస్లో టోటల్ ఇన్కమ్ ఫాల్ అయింది. టోటల్ ఎక్స్పెన్సెస్ చూసారనుకోండి, అది కూడా క్యూ ఆన్ క్యూ బేసిస్ వై ఆన్ వై బేసిస్లో పడింది. అండ్ నెట్ ప్రాఫిట్ చూడండి Q3లో ఎంత ఉందంటే ఇక్కడ చూడొచ్చండి, Q3లో నెట్ ప్రాఫిట్ 1,194 crore. ప్రీవియస్ క్వార్టర్ 1,245 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 1,187 crore. సో ఈ ఆన్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ స్లైట్లీ రైజ్ అయింది అండ్ క్వార్టర్ బేసిస్లో పడిందండి. సో రిజల్ట్ ఎలా ఉందంటే ఎక్స్పెక్టెడ్ కైనా ఎబవ్ ఉందా బిలో ఉందా దాని గురించి మాట్లాడితే ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రాఫిట్ వచ్చేసి ఈ ఆన్ బేసిస్లో స్లైట్లీ రైజ్ అయిందంటే ఫ్లాట్ అని మనం చెప్పొచ్చు అండి. రెవెన్యూ వచ్చేసి ఈ ఆన్ బేసిస్లో 4% పడింది. సో ఓవరాల్ రిజల్ట్ వచ్చేసి మనం ఎక్స్పెక్టేషన్ వైజ్ చూసామనుకోండి మంచి రిజల్ట్ వచ్చిందండి. ఓవరాల్ క్వార్టర్ బేసిస్ నెట్ ప్రాఫిట్ పడింది, ఈవెన్ బేసిస్లో ఫ్లాట్ ఉంది. బట్ అయినా కూడా అనలిస్ట్ ఏమన్నారంటే ఇక్కడ మీరు చూడొచ్చు, సిఎన్బిసి టీవీ 18 వాళ్ళు పోల్ పెట్టారండి. నెట్ ప్రాఫిట్ ఏమో 971 crore వరకు రావచ్చు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఎంత వచ్చింది, 1,094 crore వచ్చిందండి. ఎక్స్పెక్టెడ్ కన్నా మంచి నెట్ ప్రాఫిట్ అయితే టాటా పవర్ వాళ్ళేమో రిప్రజెంట్ అయితే చేశారు. సో రేపు మీరు ఈ స్టాక్ని ఫోకస్ చేయొచ్చండి. రేపు మన ఇండియన్ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ అయితే షేర్ చేస్తారు. సో బ్రోకరేజెస్ ఎలా టార్గెట్ చేస్తున్నారు, పాజిటివ్గా నెగిటివ్గా, దాన్ని బట్టి అయితే రేపు స్టాక్ రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ట్రెంట్ మీద ఉంది. ఇది కూడా టాటా గ్రూప్ కంపెనీ అండ్ ఈ కంపెనీ స్టాక్ ఈరోజు చూసినట్టయితే మోర్ దెన్ 5% వరకు గెయిన్ అయింది. అండ్ రేపు మీరు ఈ స్టాక్ని అగైన్ ఫోకస్ అయితే చేయాలండి, ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత అరౌండ్ 4:36 PMకి ఈ కంపెనీది Q3 రిజల్ట్ డిక్లేర్ అయింది. అండ్ Q3 రిజల్ట్ ఎలా ఉందంటే మొత్తం డేటా క్రోర్స్లో ఉంది. Q3లో టోటల్ ఇన్కమ్ 5,412 crore. ప్రీవియస్ క్వార్టర్ 4,843 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 4,585 crore. సో ఇయర్ ఆన్ బేసిస్లో టోటల్ ఇన్కమ్ రైజ్ అయింది, క్వార్టర్ బేసిస్లో కూడా రైజ్ అయింది. టోటల్ ఎక్స్పెన్సెస్ క్యూ ఆన్ క్యూ బేసిస్ వై ఆన్ వై బేసిస్లో ఇంక్రీజ్ అయింది. సో ఖర్చులు కూడా ఇంక్రీజ్ అయిందండి. అండ్ నెట్ ప్రాఫిట్ చూశారనుకోండి, ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ ఓవరాల్ ఎంత ఉందంటే నెట్ ప్రాఫిట్ Q3లో 639 crore. ప్రీవియస్ క్వార్టర్ 450 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 469 crore ఉండేది. సో క్వార్టర్ ఈఎన్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. అండ్ ఇక మీరు ఇక్కడ చూశారనుకోండి, మెయిన్లీ మన ఈ కంపెనీది యాజ్ ఆఫ్ నౌ రిజల్ట్ వచ్చేసి బాగానే ఉందండి మన ట్రెండ్ది. అండ్ ఓవరాల్ మీరు రేపు ఈ స్టాక్ని డెఫినెట్గా ఫోకస్ చేయొచ్చండి. రిజల్ట్ వచ్చేసి పర్టికులర్లీ మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇన్కమ్ వైజ్ అండ్ నెట్ ప్రాఫిట్ వైజ్ అయితే రైజ్ అయింది. నెక్స్ట్ అప్డేట్ కాల్పదారు ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ మీద ఉంది. సో ఈ కంపెనీ కూడా మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత Q3 రిజల్ట్ డిక్లేర్ అయిందండి అరౌండ్ 4:25 PMకి. సో ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, మొత్తం డేటా క్రోర్స్లో ఉంది. టోటల్ ఇన్కమ్ క్యూ ఆన్ క్యూ బేసిస్లో
రైజ్ అయింది, ఈ ఆన్ బేసిస్లో కూడా రైజ్ అయింది. ఎక్స్పెన్సెస్ క్యూ ఆన్ క్యూ బేసిస్లో ఇంక్రీజ్ అయింది, ఈ ఆన్ బేసిస్లో కూడా ఇంక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ చూసి అనుకోండి Q3లో 149 crore, ప్రీవియస్ క్వార్టర్ 237 crore ఉండేది అండ్ ప్రీవియస్ 139 crore ఉండేది. సో ఈ ఆన్ బేసిస్ క్వార్టర్ బేసిస్ టోటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయినా కూడా క్వార్టర్ బేసిస్ నెట్ ప్రాఫిట్ ఎందుకు పడిందంటే మెయిన్లీ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ Q3లో మనకు ఎక్సెప్షనల్ ఐటమ్ వల్ల 29 to 30 crore లాస్ అయిందండి. అందుకే క్వార్టర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ పడింది. బట్ ఈ ఆన్ బేసిస్లో 10 crore వరకు అయితే రైజ్ అయింది. సో రిజల్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చండి నెట్ ప్రాఫిట్ 7% వరకు ఇంక్రీజ్ అయింది అండ్ ఈ ఆన్ బేసిస్లో. అండ్ ఇక్కడ మీరు చూసానుకోండి రెవెన్యూ 16.3% వరకు ఈ ఆన్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది. మార్జిన్ ప్రీవియస్ ఇయర్ 8.3% ఉంటే ఇప్పుడు ప్రెసెంట్లీ ఫాల్ 7.7% అయింది. సో ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఇంక్రీజ్ అవడం వల్ల మార్జిన్స్ ఈ ఆన్ బేసిస్లో అయితే పడిందండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ మనది సుజ్లాన్ ఎనర్జీ మీద ఉంది. సో రేపు మీరు సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ని కూడా ఫోకస్ చేయొచ్చు, ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉందండి. సో ఆ రీజన్ని కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. బట్ దానికైనా ముందు సుజ్లాన్ వాళ్ళు చూడండి బోత్ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే అప్డేట్ చేశారు. సో 3rd Febకి సుజ్లాన్ స్టాక్లో మనకు ర్యాలీ కనపడిందండి. మోర్ దెన్ 4 to 5% వరకు స్టాక్ వచ్చేసి 3rd Febకి గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయింది? బికాస్ ఆఫ్ రీజన్ వచ్చేసి ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అయింది అండ్ అప్డేట్ వచ్చేసి 2nd night వచ్చింది అండ్ 3rd Febకి మన ఇండియన్ మార్కెట్ ఒక పాజిటివ్ వేలో అయితే మూవ్ అయింది. అండ్ ఇప్పుడు సుజ్లాన్ వాళ్ళు చూడండి ఒక ఇంపార్టెంట్ నోటీస్ ఏం అప్డేట్ చేశారంటే చూడండి ఏదైనా స్టాక్లో మనకు ఇలా ఇర్రెగ్యులర్గా మొమెంటం కనపడతాయి కదా, సో సేబీకి వాళ్ళు అప్డేట్ చేయాలండి ఎందుకు ఈ మొమెంటం కనపడింది. సో ఇప్పుడు సుజ్లాన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి మెటీరియల్ ప్రైస్ మూమెంట్ అంటే సుజ్లాన్ స్టాక్లో 3rd Febకి 9:15 AM పాజిటివ్గా మొమెంటం అయితే కనపడింది కదా. సో దాని వెనకాల ఏమైనా రీజన్ ఉందంటే సుజ్లాన్ వాళ్ళు ఏమంటున్నారంటే యాజ్ ఆఫ్ నో కంపెనీ తరపు నుంచి ఏదైనా ఈవెంట్ లేదా ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా ఏం న్యూస్ లేదండి, జస్ట్ మార్కెట్ మూవ్ అయింది కాబట్టి సుజ్లాన్ స్టాక్ ఏమో మూవ్ అయిందని వీళ్ళేమో ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే షేర్ చేశారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే చూడండి రేపు మీరు సుజ్లాన్ స్టాక్ని ఎందుకు ఫోకస్ చేయాలంటే రేపు సుజ్లాన్ది Q3 రిజల్ట్ అయితే డిక్లేర్ అవబోతుంది. సో స్టాక్ రేపు కొంచెం వాలటైల్గా అయితే ఉంటుందండి. సో డెఫినెట్గా మీరు ఎవరైనా న్యూగా పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే వన్స్ రేపు రిజల్ట్ డిక్లేర్ అయిపోయిన తర్వాత ఎలా వచ్చింది దాన్ని బట్టి అయితే మనం డిసైడ్ చేద్దాం. అండ్ రిజల్ట్ డిక్లేర్ అవగానే నా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను అండ్ వీడియో చేసి కూడా మీకు అప్డేట్ చేస్తానండి. సో మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీం వచ్చేసి ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుందంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా జాయిన్ అయ్యారు అనుకోండి మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ అప్డేట్ NHPC మీద ఉంది. సో NHPC కూడా మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత అరౌండ్ 4:57 PMకి Q3 రిజల్ట్ డిక్లేర్ అయింది. సో Q3 రిజల్ట్స్తో పాటు వీళ్ళేమో డివిడెండ్ కూడా డిక్లేర్ చేశారండి. డివిడెండ్ అమౌంట్ వచ్చేసి 1.4 రూపీస్ పర్ షేర్ అండి. అండ్ దీని రికార్డ్ డేట్ వచ్చేసి 10th Feb అయితే ఫిక్స్ చేశారు. సో 10th Feb కైనా బిఫోర్ అంటే సపోజ్ 9th Feb కైనా వాళ్ళు అంటే 9th Feb వరకు ఎవరు పోర్ట్ఫోలియో అయినా NHPC షేర్ ఉందనుకోండి వాళ్ళు వచ్చేసి 1.40 రూపీస్ డివిడెండ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ Q3 రిజల్ట్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చండి, మొత్తం డేటా క్రోర్స్లో ఉంది. టోటల్ ఇన్కమ్ Q1 బేసిస్లో పడింది, ఈఆన్ బేసిస్లో కూడా పడిందండి. ఎక్స్పెన్సెస్ Q1 బేసిస్లో రైజ్ అయింది, ఈఆన్ బేసిస్లో కూడా రైజ్ అయింది. సో ఆబ్వియస్లీ నెట్ ప్రాఫిట్ మీద మనకు ఒక బిగ్ ఇంపాక్ట్ అయితే కనపడుతుందండి నెగిటివ్ సైడ్లో. సో ఇక్కడ మీరు చూసారనుకోండి నెట్ ప్రాఫిట్ Q3లో 292 crore ఉంది. ప్రీవియస్ క్వార్టర్ 925 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 273 crore ఉండేది. సో ఈఎన్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ రైజ్ అయింది. బట్ క్వార్టర్ బేసిస్ ఇక్కడ మీకు క్లియర్లీ చూడొచ్చు నెట్ ప్రాఫిట్లో మనకు ఒక బిగ్ డ్రాప్ అయితే కనపడుతుంది. సో నెట్ ప్రాఫిట్ అయితే పడిందండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మెయిన్లీ రిజల్ట్ ఎలా ఉందంటే రిజల్ట్ వచ్చేసి వీక్ టైప్ అయితే మనది NHPCది ఉంది. అండ్ ప్రాఫిట్ వచ్చేసి 5% వరకు పడిందండి. అండ్ వీళ్ళు పర్ షేర్ మీద 1.40 రూపీస్ డివిడెండ్ డిక్లేర్ చేశారు. దాని రికార్డ్ డేట్ వచ్చేసి 10th Feb అయితే ఫిక్స్ చేశారు. నెక్స్ట్ అప్డేట్స్ ఎటర్నల్ మీద ఉంది. ఈరోజు ఎటర్నల్ స్టాక్ చూసినట్టయితే 4.9% వరకు ఎందుకు గెయిన్ అయిందంటే చూడండి ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. అండ్ ఈ రీజన్ రిలేటెడ్గా నేను మీకు నిన్నటి వీడియోలో క్లియర్లీ చెప్పాను. యాజ్ జెఫ్రీస్ గారు ఏమో తన ఇండియా మోడల్ పోర్ట్ఫోలియో ఉంది, దాంట్లో ఎటర్నల్ స్టాక్ని యాడ్ చేశారు. అండ్ జెఫ్రీస్ గారు ఏమంటున్నారంటే ఎటర్నల్ మంచి కంపెనీ అండ్ డెఫినెట్గా దీని బిజినెస్ వచ్చేసి ఫ్యూచర్లో గ్రో అవుతుంది. సో అని స్టేట్మెంట్ ఇచ్చారండి పాజిటివ్గా. అండ్ FII అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఇది ఎటర్నల్ వచ్చేసి ఒక ఫేవరెట్ స్టాక్ కూడా స్టేట్మెంట్ చేశారు. అందుకే ఎటర్నల్ స్టాక్ అయితే ప్రెజెంట్లీ గెయిన్ అవుతుంది. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే IPO మీద ఉందండి. సో మనం ఈ వీడియోలో ఫ్రాక్టల్ అనలిటిక్ IPO గురించి డీటెయిల్గా అనాలిసిస్ అయితే చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ఏం చేస్తే దాని గురించి మాట్లాడదాం.
ఫ్రాక్టల్ అనలిటిక్స్ ఇదొకటి గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా అనలిటిక్ కంపెనీ అండి. ఈ కంపెనీ వచ్చేసి 2000లో ఇంకాపరేట్ అయింది అండ్ ఈ కంపెనీ మెయిన్లీ ఏఐ సర్వీసెస్ని డిఫరెంట్ కంపెనీస్కి ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ కంపెనీది మెయిన్ వర్క్ ఏంటంటే లార్జ్ బిజినెసెస్ ఉంటుంది వాళ్ళకు ఒక బెటర్ డిసిజన్ తీసుకోవడానికి యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ సొల్యూషన్ ద్వారా వాళ్ళేమో బెటర్ డిసిజన్ అయితే తీసుకోవచ్చు అండ్ దాని ద్వారా వాళ్ళ బిజినెస్ని అప్గ్రేడ్ చేయొచ్చు. సో ఈ కంపెనీ వచ్చేసి మెయిన్లీ ఏఐ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఈ కంపెనీ కొన్ని మేజర్ కన్జ్యూమర్ కంపెనీస్తో వర్క్ చేస్తుంది అండి. ఎలాంటి కంపెనీస్ అంటే మైక్రోసాఫ్ట్, యాపిల్, టెస్లా అండి. అండ్ ఈ కంపెనీది మీరు ఇక్కడ చూడొచ్చండి పార్ట్నర్స్ అమెజాన్, గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ వచ్చేసి వీళ్ళు క్లౌడ్ పార్ట్నర్స్ అండ్ డాటా అండ్ ఏఐ పార్ట్నర్స్ చూడండి డాటా బ్రిక్, C3 AI, ఓపెన్ ఏఐ, నివిడియా. సో కంపెనీ వచ్చేసి చూడండి ఇక్కడ బోత్ క్లౌడ్ పార్ట్నర్స్ అండ్ డాటా అండ్ ఏఐ పార్ట్నర్స్ చాలా పెద్ద కంపెనీస్ అయితే ఉంది. అండ్ కంపెనీస్ ఇక్కడ మీరు మెయిన్ 2 సెగ్మెంట్స్ అయితే ఉందండి. ఒకటి వచ్చేసి ఫ్రాక్టల్ ఏఐ అండ్ సెకండ్ వచ్చేసి ఫ్రాక్టల్ ఆల్ఫా అండి. అండ్ ఈ ఫ్రాక్టల్ ఏఐ ద్వారా ఈ కంపెనీ ఏం చేస్తుందంటే మెయిన్ ఏఐ సర్వీసెస్ అండ్ ప్రోడక్ట్స్ అయితే ఆఫర్ చేస్తుంది. అండ్ ఫ్రాక్టల్ ఆల్ఫా ద్వారా ఈ కంపెనీ వచ్చేసి మెయిన్లీ ఏఐ బిజినెస్ ఇనిషియేటివ్స్ ఉండొచ్చండి స్టాండ్ అలోన్ ప్లాట్ఫామ్స్కి అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో దాని ద్వారా వచ్చేసి ఆ కంపెనీ తన ఇండిపెండెంట్ ఆఫరింగ్ని గ్రో చేయొచ్చు. సో కంపెనీది మెయిన్లీ 2 సెగ్మెంట్స్ అయితే ఉంది. అండ్ ఈ కంపెనీది మెజారిటీ రెవెన్యూ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది అంటే అవుట్ ఆఫ్ ఇండియా నుంచి జనరేట్ అవుతుంది. సపోజ్ కంపెనీది మీరు 100% రెవెన్యూ అనుకోండి, దాంట్లో 90 to 91% రెవెన్యూ అవుట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే వస్తుందండి. అండ్ అవుట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మెజారిటీ రెవెన్యూ ఏ కంట్రీ నుంచి వస్తుందంటే మెజారిటీ రెవెన్యూ మనకు చూడండి 66% యూఎస్ నుంచి జనరేట్ అవుతుంది అండ్ అదే యూరోప్ నుంచి 17 to 18%. సో ఇప్పుడు రీసెంట్లీ ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అయింది అండ్ ఇండియా యూరోపియన్ యూనియన్ కూడా ట్రేడ్ డీల్ అయింది. సో ఈ కంపెనీకి చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. అండ్ కంపెనీది మెయిన్లీ ఆఫీస్ చూసారనుకోండి 2 ఆఫీస్ ఉంది. ఒకటి వచ్చేసి మన ఇండియాలో ఉంది అండ్ ఇంకొకటి ముంబైలో ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసి న్యూయార్క్లో ఉంది. సో కంపెనీది ఇక్కడ మీరు కాంపిటేటివ్ స్ట్రెంత్ చూడొచ్చు అంటే లీడింగ్ ప్లేయర్ ఇన్ లార్జ్ అండ్ గ్రోయింగ్ ఏఐ మార్కెట్. సో ఏఐ మార్కెట్ ఇది వచ్చేసి ఒక లీడింగ్ ప్లేయర్ అండ్ గ్రోయింగ్ రిలేషన్షిప్ ఉందండి. ఎలాంటి గ్లోబల్ క్లయింట్స్తో మీకు పేరు కూడా చూపించాను, ట్రాక్ రికార్డ్ కూడా చూశారనుకోండి వాళ్ళ క్లయింట్స్తో చాలా పాజిటివ్గా అయితే ఈ కంపెనీది ఉంది అండ్ అది కన్సిస్టెంట్గా ఉంది. అండ్ కల్చర్ ఆఫ్ కాస్ట్, ట్రాన్స్పరెన్సీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ నేచర్ టాలెంట్ అయితే ఈ కంపెనీది మెయిన్ కొన్ని కాంపిటేటివ్ స్ట్రెంత్. ఫైనాన్షియల్స్ ఇక్కడ మీరు చూడొచ్చండి మొత్తం డేటా క్రోర్స్లో ఉంది. ఇది 2023 డేటా, ఇది 2024 డేటా అండ్ 2025 డేటా అండ్ ఇది వచ్చేసి Q1 అండ్ Q2 ఫైనాన్షియల్ 26 రిజల్ట్ అండి. సో దీన్ని మనం కొంచెం సైడ్లో పెడదాం. సో ఈ 3 years ఇది మనం మెయిన్లీ రిజల్ట్ అయితే కంపేర్ చేద్దాం. సో 2023లో టోటల్ ఇన్కమ్ 2043 crore ఉండేది అండ్ 2024లో అది ఇంక్రీజ్ 2241 crore అయింది అండ్ 2025లో 2816 crore. సో ప్రతి ఇయర్ కంపెనీ టోటల్ ఇన్కమ్ రైజ్ అవుతుంది. అండ్ నెట్ ప్రాఫిట్ చూసి అనుకోండి 2023లో 94 crore ఉండేది, 2024లో 54 crore కంపెనీ లాస్ ఉండేది అండ్ 2025లో కంపెనీ ప్రాఫిట్ చూడండి 220 crore. సో కంపెనీది మీరు ఇక్కడ నెట్ ప్రాఫిట్ చూసి అనుకోండి ప్రెసెంట్లీ పాజిటివ్లోనే ఉంది బట్ 2024లో కంపెనీకి 54 crore లాస్ అయిందండి. అండ్ యాజ్ ఆఫ్ నో కంపెనీది టోటల్ నెట్ ప్రాఫిట్ చూసి అనుకోండి 220 crore ఉందండి. అండ్ ఎబిటా వచ్చేసి 398 crore ఉంది 2025లో, నెట్ వర్త్ 1748 crore విత్ రిజర్వ్స్ ఆఫ్ 1728 crore. బారింగ్ ఏమైనా ఉందంటే ఎస్ అండి, బారింగ్ వచ్చేసి 266 crore ఉంది. అండ్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే బారింగ్ తగ్గిందండి. 2023లో బారింగ్ 325 crore ఉంటే అది తగ్గి 266 crore అయింది. సో బారింగ్ తగ్గింది, రిజర్వ్స్ ఇంక్రీజ్ అయింది. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ చూడొచ్చండి. రిటర్న్ ఆన్ నెట్ వర్త్ ప్రెసెంట్లీ ఎంత ఉందంటే 3.6% ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ 4.50% ఉంది అండ్ ఎబిటా మార్జిన్ 11.90%. అండ్ మీ రిటర్న్ ఆన్ నెట్ వర్త్ చూడండి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ చూడండి అండ్ అదే ఎబిటా మార్జిన్ చూడండి పడిందండి. మనము మార్చ్ 2025 టు సెప్టెంబర్ 30, 2025తో కంపేర్ చేసామనుకోండి. ఈపీఎస్ ప్రెసెంట్లీ 8.25 ఉంది పోస్ట్ ఐపీఓ అండ్ పీ వచ్చేసి 109 ఉంది. సో చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది మనం చెప్పొచ్చండి. అండ్ ఇన్వెస్టర్స్కి మనం చూసామనుకోండి గ్యాప్ అయితే వీళ్ళు లెఫ్ట్ ఏం చేయలేదు. మార్కెట్ క్యాప్ వచ్చేసి 15,473 crore. సో ఈ కంపెనీ మనం ఒక మిడ్ క్యాప్ కేటగిరీలో అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఐపీఓ డేట్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ ఐపీఓ వచ్చేసి 9th Febకి మన ఇండియన్ మార్కెట్లో ఓపెన్ అవుతుంది. లాస్ట్ డే వచ్చేసి 11th Feb 3-day ఐపీఓ. లిస్టింగ్ వచ్చేసి Feb 16th అండి, మండే రోజు. ఫేస్ వాల్యూ 1 rupee per share. ప్రైస్ బ్యాండ్ లోవర్ సైడ్లో 857 rupees ఉంది అండ్ అప్పర్ సైడ్లో 900 rupees ఉంది. సో మీ ఎంత తెలుసు అప్పర్ కట్ ఆఫ్ ప్రైస్ అయితే మీరు సెలెక్ట్ చేస్తారు. లాట్ సైజ్ 16 shares అండి, పర్ లాట్లో 16 shares వస్తుంది. అండ్ సేల్ టైప్ వచ్చేసి ఫ్రెష్ క్యాపిటల్ అండ్ ఆఫర్ ఫర్ సేల్. అండ్ ఈ ఐపీఓది మీరు ఇక్కడ టోటల్ ఇష్యూ చూడొచ్చండి ఎంత ఉందంటే ఓవరాల్ 2,834 crore అండి. దాంట్లో ఫ్రెష్ ఇష్యూ 1,023 crore ఉంది అండ్ ఆఫర్ ఫర్ సేల్ 1,810 crore. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి అలాట్మెంట్ వచ్చేసి Feb 12కి వస్తుందండి. అండ్ అలాట్మెంట్ మీరు ఏ వెబ్సైట్లో పోయి మీరు చెక్ చేయొచ్చు అంటే మీరు ఎవరైనా అప్లై చేస్తుంటే
MUFG ఇన్ టైమ్ వెబ్సైట్లో పోయి అయితే మీరు అలాట్మెంట్ చెక్ చేసుకోవచ్చండి ఫెబ్రవరి 12th రోజు. అండ్ ఎవరికైనా అలాట్మెంట్ అయితే ఆ షేర్స్ వాళ్ళ డిమెట్ అకౌంట్లో ఫెబ్రవరి 13 వరకు అయితే క్రెడిట్ అవుతుంది. అండ్ ఎవరికైనా అలాట్మెంట్ కాకపోతే ఆ బ్లాక్ అయిన అమౌంట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఫెబ్రవరి 13 వరకు అయితే క్రెడిట్ అయిపోతుందండి. అండ్ ఇది బోత్ BSE అండ్ NSEలో మండే ఫెబ్రవరి 16కి అయితే లిస్ట్ అవ్వబోతుంది. అండ్ QIP ఇది చూడండి 75% అయితే ప్రెసెంట్లీ అయితే వీళ్ళేమో షేర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రీటైల్ కేటగిరీలో 10% పోర్షన్ ఉంది. అండ్ అది ENI ఇది 15% ఉంది. రీటైల్ కేటగిరీలో ప్రెసెంట్లీ 1 లాట్ కోసం చూడండి 14,400 రూపీస్ అయితే పెట్టుబడి చేయాలి. అండ్ మీ రీటైల్ కేటగిరీలో మ్యాక్స్ టు మ్యాక్స్ 13 లాట్స్ అయితే మీరు అప్లై చేయొచ్చు. ఎన్ని షేర్స్ వస్తుందంటే 2 and 8 షేర్స్. అండ్ మీరు 1,87,200 వరకైనా అబోవ్ అప్లై చేశారనుకోండి మీరు HNI కేటగిరీ కింద అయితే వస్తారండి. అండ్ ఇప్పుడు కంపెనీ రిలేటెడ్గా ఒక గుడ్ అప్డేట్ వచ్చిందండి. ఆ కంపెనీ మేనేజ్మెంట్ ఏమంటుందంటే ఇక్కడ చూడొచ్చు, ఫ్రాక్టల్ అనలిటిక్ టార్గెట్స్ 25 to 30% రెవెన్యూ గ్రోత్ ఆన్ రైజింగ్ ఎంటర్ప్రైజ్ AI డిమాండ్. అండ్ మీకు తెలుసు AI డిమాండ్ కంటిన్యూస్లీ ఇంక్రీజ్ అవుతుంది. సో వీళ్ళు వచ్చేసి ఫ్యూచర్లో 25 to 30% రెవెన్యూ గ్రోత్ అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. అది కూడా ఇప్పుడు నెక్స్ట్ 2 to 3 yearsలో. సో ఇది ఒక బిగ్ గుడ్ అప్డేట్ అండి. అండ్ ఈ అప్డేట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? కంపెనీ కో-ఫౌండర్ అండ్ గ్రూప్ CEO నుంచి అయితే వచ్చిందండి, శ్రీకాంత్ వేలమాకన్ని. సో శ్రీకాంత్ సార్ నుంచి అయితే ఇప్పుడు ప్రెసెంట్లీ అంటే ఈయన ఫ్రాక్టల్ అనలిటిక్ కో-ఫౌండర్ అండ్ గ్రూప్ CEO అండి. సో నేను ఏమంటున్నారంటే ఇక్కడ చూడొచ్చండి, ప్రెసెంట్లీ ఇప్పుడు AI డిమాండ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది కదా. సో నెక్స్ట్ 2 to 3 yearsలో వీళ్ళు వచ్చేసి ఓవరాల్ మార్కెట్ రెవెన్యూ గ్రోత్ని 25 to 30% వరకు అయితే ఎక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మార్నింగ్ టైంలో ఈ IPO GMP 21 to 22% ఉండేదండి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ మార్కెట్ ఈరోజు పడింది కదా. సో GMP కూడా 14.44% వరకు అయితే డ్రాప్ అయింది. బట్ ఇప్పుడు కూడా GMP వచ్చేసి ఒక మంచిగా అయితే ఉంది మనం చెప్పొచ్చు అండి, 10% కన్నా అబోవ్ ఉంది. సో ఎవరైనా జస్ట్ లిస్టింగ్ ఇన్ కోసం అప్లై చేయాలనుకుంటున్నారంటే GMP చూసి మీరు బ్లైండ్లీ పెట్టుబడి చేయకండి. ఎందుకు మీకు తెలుసు GMP చాలా వోలటైల్గా ఉంటుందండి. మార్కెట్ సపోర్ట్ పడింది అనుకోండి GMP కూడా ఫాల్ అవుతుంది. సో మీరు ఎవరైనా జస్ట్ GMP చూసి అప్లై చేయాలనుకుంటున్నారంటే వెయిట్ చేయండి. 10th Febకి మార్కెట్ ఎలా ఉంది దాన్ని బట్టి అయితే మీరు డిసైడ్ చేయొచ్చు. బట్ ఎవరైనా లాంగ్ టర్మ్ కోసం అప్లై చేయాలనుకుంటున్నారంటే ఈ IPOలో మంచి కంపెనీ అండి. అండ్ ఓవరాల్ AI డిమాండ్ ఉంది. బట్ ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే వాల్యుయేషన్ చాలా ఎక్స్పెన్సివ్ అయితే ఉందండి. పీ చూసారు కన్నా 100 కన్నా ఎబోవ్ ఉందండి. సో వాల్యుయేషన్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంది. వాల్యుయేషన్ గ్యాప్ అయితే ఏం లేదు. సో మీరు ఎవరైనా లాంగ్ టర్మ్ కోసం పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే అయితే మీకు వెయిట్ చేయమంటానండి. ఒకసారి యాంకర్ ఇన్వెస్టర్ లిస్ట్ వచ్చిన తర్వాత అయితే మనం డిసైడ్ చేయొచ్చు. అండ్ ఈ IPO గురించి నేను మీకు డైలీ అప్డేట్ అయితే చేస్తానండి. యాంకర్ ఇన్వెస్టర్ లిస్ట్ వచ్చిన తర్వాత ఎంత టైం సబ్స్క్రైబ్ అయింది, GMP ఎంత నడుస్తుంది. సో మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. సో ఇదే అప్డేట్ ఉంది ఫ్రాక్టల్ అనలిటిక్ IPO మీద. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.